కవిత కొత్త పార్టీ ఉగాది నాటికి ఆవిర్భావం నేడు కీలక సమావేశం అంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి కవిత కొత్త పార్టీ గురించి కొంత డీటెయిల్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో కవిత నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆమె ఏం చేయబోతుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తే ఆమె ఏం చేయబోతుంది చెప్పేసి ఆమె కార్యాచరణ మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ పెట్టడానికి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇదే విధంగా ఆలోచిస్తారు. సో ఆమె ఇప్పుడు ప్రజల్లో తిరుగుతుంది. ఖచ్చితంగా త్వరలో పాదయాత్ర చేసే అవకాశం ఉంటుంది, తర్వాత పార్టీ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చేస్తుందంటే కవిత కొత్త పార్టీ ద్వారా మరొక స్వీయ అస్తిత్వ రాజకీయం తీసుకునే దిశగా ఆమె పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నేడు జాగృతి కీలక సమావేశం, క్యాడర్ అభిప్రాయాల సేకరణ, భవిష్యత్ కార్యాచరణ ఖరారు, అత్యవసర సమావేశం నేపథ్యంలో జిల్లాల పర్యటనలు వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కవిత పార్టీ ఏముండే అవకాశం ఉంది, బహుజన అనే కోణంలో పెడుతుందా లేకపోతే జాగృతి అని పెడతా? ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా తెలంగాణ జాగృతి తోటి ఆమె సుపరిచితురాలు ఎప్పటి నుంచో కూడా, దాదాపు 20 సంవత్సరాలుగా ఆమె తెలంగాణ జాగృతి తోటి అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి తెలంగాణ జాగృతి పార్టీ పేరు మీదనే ఆమె పార్టీ రిజిస్టర్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ జాగృతి పార్టీ, ఈ పార్టీ పేరు మీదనే ఆమె టీజేపీ తోటే పోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ జాగృతి అనేది ఆమెకు మెయిన్ బలం, ఆ బలంతో ముందుకు పోతుంది. కాబట్టి ఆ పేరు మారిస్తే మళ్ళీ కొత్త పేరుతో పోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే తెలంగాణ జాగృతికి పొలిటికల్ పార్టీకి ఉండాల్సినటువంటి అన్ని జెండా ఎజెండా అదేవిధంగా కమిటీస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో దాంతో ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పొలిటికల్ పార్టీ కాబట్టి ఇంకొంచెం ఫెరోషియస్గా ముందుకు పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో తెలంగాణ జాగృతి, ఎందుకంటే నేను గతంలో పనిచేసినట్టు చెప్తున్నా, తెలంగాణ జాగృతిలో దాదాపు మేము గతంలో పనిచేసినప్పుడే 9-10 వింగ్స్ ఉండే. తెలంగాణ జాగృతి, యువజన సమైక్య అనుకుంటా, విద్యార్థి సమైక్య అనుకుంటా, మహిళా సమైక్య అనుకుంటా, కార్మిక విభాగం ఒకటి ఉండే, ఆ తర్వాత లిటరేచర్ విభాగం ఉండే, ఇలా రకరకాల ఐటీ విభాగం ఉండే, రకరకాల విభాగాలు దాదాపు 10-12 విభాగాలు ఉండే. సో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకొస్తారు, వాటిని కూడా ఫిల్ చేసిస్తారు. అంతా కూడా కనబడతా ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో లీగల్ సెల్ కూడా ఉంది మళ్ళా. సో పొలిటికల్ పార్టీకి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు తెలంగాణ జాగృతికి ఉన్నాయి. కాబట్టి ఆమె తెలంగాణ జాగృతి పార్టీ పేరు మీదనే ఈరోజు ముందుకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో దాని ఎజెండా ఎలాగుంది, ఆ ఎజెండాతోటే ముందుకు పోతుంది. ఇక ఎజెండా ఏంది అని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ పాత ఎజెండా ఉంది, దానికి కొంత మార్పులు చేసి ఒక పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. తెలంగాణ జాగృతి పార్టీ పేరు మీదనే ఆమె ఖచ్చితంగా ముందుకు రావడానికి ఆ పార్టీ పేరు ఖచ్చితంగా అదే ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టినట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతోనే పోటీ చేయనట్లు ఆమె సోమవారం వెల్లడించారు. శాసన మండలి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె చేసిన ప్రసంగం ఈ విషయాన్ని స్పష్టత ఇచ్చాయి. ఇన్నాళ్ళు కొత్త రాజకీయ పార్టీ ఉంటుందా లేక జాగృతితోనే నడిపిస్తారా అనేక సందేహాలు ఉన్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనట్లు కూడా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ పోటీలో ఉండనుంది. శాసన మండలిలో భావోద్వేగంతో ప్రసంగించిన పలు సంచలన విషయాలు వెల్లడించారు. తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే దిశగా నేడు జాగృతి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను వారికి వివరిస్తారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే విషయాన్ని వారి ద్వారా సేకరించారు. ఈ మీటింగ్ లో క్యాడర్ సలహాలు తీసుకుంటారు. వారి అభిప్రాయాలు సేకరించి వాటన్నింటినీ క్రోడీకరించి త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ జాగృతి నాయకులు ప్రకటించారంటూ చూస్తున్నాయి. పార్టీ పేరుపై భిన్నాభిప్రాయాలు లేవండి. తెలంగాణ జాగృతి పార్టీ ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. జిల్లాల పర్యటన రద్దు, అత్యవసర సమావేశం అండి. అంటే నాకు తెలిసి అదే పార్టీ పరంగా మనం పోతున్నాం అంటే రాజకీయ పార్టీ విషయం పైన చర్చించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది కవిత పెడుతున్నటువంటి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి కొంత సమాచారం, నాకున్నటువంటి అవగాహన మేరకు చెప్తున్నటువంటి సమాచారం ఇది.